గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఎంబీఏ డేటా సైన్స్, ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి హై ఎండ్ కోర్సులో కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటి? స్టూడెంట్ సపోర్ట్ సర్వీస్ ఎలా అందిస్తారు? కేఎల్ యూనివర్సిటీ స్కాలర్షిప్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలియజేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీ నుండి డాక్టర్ హిమ జగతి గారు, బీబీఏ అండ్ ఎంబీఏ ఫ్యాకల్టీ. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు. హలో అండి మ్యామ్, చెప్పండి అసలు కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటి స్పెషాలిటీ ఏంటి మ్యామ్? లైక్ కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మేము ఎంబీఏ అండ్ బీబీఏ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నామండి. వీటి స్పెషాలిటీ, యాజ్ ఇట్ ఈస్ అ గ్లోబల్ బిజినెస్ స్కూల్, స్టాండ్ అలోన్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ అని చెప్పచ్చు, wherein we are sending our students for the semester abroad program. That is how we are saying it is a global business school. దాంతో పాటుగా we have student exchange programs ఉంటాయి అండ్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ మాకు మేము డీల్ చేసే కోర్సెస్ మాకుండే ఎంఓయూస్ అంటే ఫారిన్ యూనివర్సిటీస్తో ఉండే ఎంఓయూస్ బేస్ చేసుకొని we call them for taking lectures here. And apart from this global business school and all, we run the BBA and MBA programs which are pertaining to the requirements of the market as well. Ikkada memo MBA lo dual specializations offer చేస్తున్నామండి. ఈ డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది స్టూడెంట్ చాయిస్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళు కెరీర్ ఆపర్చునిటీస్ని పర్సీవ్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు స్పెషలైజేషన్స్ ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఎంబీఏలో వీ హ్యావ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ లైక్ మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్, బిజినెస్ అనలిటిక్స్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇట్లాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ ఆల్సో ఆఫరింగ్ సెక్టరల్ స్పెషలైజేషన్స్. అంటే ఒక ఇండస్ట్రీ స్పెసిఫిక్గా ఒక స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తామన్నమాట. లైక్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కానీ, బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ, అగ్రి బిజినెస్ రిలేటెడ్ కానీ, హెల్త్ కేర్ సెక్టర్ కానీ, ఇట్లా డిఫరెంట్ సెక్టరల్ స్పెషలైజేషన్స్ కూడా ఆఫర్ చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు బీబీఏ మేము 6 వెరైటీ ఆర్ 6 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాము. ఇట్ ఈస్ అ 3 years ప్రోగ్రామ్ విచ్ ఇస్ కంప్రైజెస్ ఆఫ్ 6 semesters ఆల్ టుగెదర్. అండ్ ఫస్ట్ 2 years జనరల్ కోర్సెస్ చదువుతారండి స్టూడెంట్స్ అందరూ కూడా. ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు దే విల్ బీ స్టడీయింగ్ స్పెషలైజ్డ్ కోర్సెస్. లైక్ వీఆర్ ఆఫరింగ్ 6 స్పెషలైజేషన్స్. ముందుగా చెప్పినట్టుగా అవి ఫినాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, బిజినెస్ అనలిటిక్స్, ఐటీ, ఆపరేషన్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తున్నాం. ఓకే మ్యామ్, సో ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి అంటే ఎవరెవరు అర్హులు, అంటే ఎలిజిబిలిటీ ఏముంటుంది మ్యామ్? ఎంబీఏ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి గ్రాడ్యుయేషన్ with 50% of CGPA or percentage is enough. BBA ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ఇంటర్మీడియట్ విత్ ఎనీ స్ట్రీమ్ అండి, బట్ 50% ఆఫ్ అకాడమిక్ రికార్డ్ ఈస్ కంపల్సరీ. ఓకే మ్యామ్, సో అంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బీబీఏ లేకపోతే బీసీఏలో ఎటువంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి? బీబీఏలో వి సీ ది ప్రోగ్రెషన్ ఇన్ 3 different వేస్ అండి. ఒకటి, బీబీఏ తర్వాత స్టూడెంట్స్ విల్ బీ పర్సూయింగ్ దేర్ హైయర్ ఎడ్యుకేషన్. అండ్ సెకండ్ ఏంటంటే స్టూడెంట్స్ విల్ బీ ఆప్టింగ్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అండ్ ఫైనల్లీ స్టూడెంట్స్ విల్ బీ గోయింగ్ ఫర్ ప్లేస్మెంట్స్. సో వాళ్ళు చూస్ చేసుకునే స్పెషలైజేషన్ని బట్టి ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ క్యాంపస్ డ్రివెన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎనీ క్యాంపస్ డ్రివెన్ రిక్రూట్మెంట్స్, అండ్ పీపుల్ హూ ఆర్ ఎనఫ్ టు face that interviews and all, they will be getting placements, 100% placement. ఓకే మ్యామ్, సో అంటే ప్లేస్మెంట్స్ అంటే రిక్రూట్మెంట్స్ జరగడానికి అంటే స్టూడెంట్స్కి రిక్వైర్మెంట్స్ ఏముండాలి మ్యామ్? ఫస్ట్ థింగ్, వాళ్ళకి స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికోసమని అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ మేము స్కిల్ సెట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటాము, wherein student will be enrolling themselves into CRT, క్యాంపస్ రిసోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని నడుస్తుంటుంది. అక్కడ ఏంటంటే కంపెనీ బేస్డ్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. అంటే రేపు రాబోయే కంపెనీ ఏం కంపెనీ, వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు రిక్రూట్ చేసుకునేటప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలాంటివి ఉంటాయి, వాట్ కైండ్ ఆఫ్
ఎంట్రన్స్ ఎగ్జామ్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్. ఇలాంటివన్నీ బేస్ చేసుకొని మేము స్టూడెంట్కి కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఇస్తాము. సో బేస్డ్ అపాన్ దట్ ఆబ్వియస్లీ స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ వాళ్ళ స్కిల్ సెట్ కూడా డెవలప్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ క్యాంపస్ రిసోర్స్ ట్రైనింగ్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ జాయిన్ అయ్యి అకాడమిక్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా గ్లోబల్ సర్టిఫికేషన్స్ అని ప్రోగ్రామ్స్ చేపిస్తామండి. లైక్ SAP అని, ERP అని, పవర్ BI అని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేపిస్తాము. సో అవి కూడా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి టు గెట్ ఇన్ టు జాబ్స్ అండ్ ఆల్. ఓకే మ్యామ్, అంటే స్టూడెంట్స్కి అంటే మీరు సపోర్ట్ సర్వీస్ ఎలా ఉంటుంది, అంటే డిసిప్లిన్ అటెండెన్స్ విషయంలో కానీ అంటే స్టూడెంట్స్కి ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంటారు? సో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ KL యూనివర్సిటీ ఈస్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. అసలు నో పాయింట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ర్యాగింగ్ అనేదే ఉండదండి. అండ్ KL యూనివర్సిటీ ఈస్ రినౌండ్ ఫర్ ఇట్స్ డిసిప్లిన్ యాజ్ వెల్. అట్ ద సేమ్ టైం ఇక్కడ అటెండెన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఎందుకంటే స్టూడెంట్ డిసిప్లిన్డ్గా ఉండాలి. లేదు ఒక స్టూడెంట్ ఇఫ్ యూ వాంట్ టు సీ హిమ్ యాజ్ అ హోల్సమ్ పర్సన్, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమని వీ హ్యావ్ హియర్ క్లాస్ వైజ్ అటెండెన్స్ సిస్టమ్, సో కోర్స్ వైజ్ అటెండెన్స్ సిస్టమ్. సో స్టూడెంట్ కంపల్సరీగా క్లాసెస్ అన్నీ అటెండ్ అవ్వాలి, దెన్ ఓన్లీ దే విల్ బీ ఎలిజిబుల్ టు రైట్ ది ఎగ్జామ్స్. సో డిసిప్లిన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే మ్యామ్, అంటే పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి ఎటువంటి స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మెరిట్ స్కాలర్షిప్స్ వాటి డీటెయిల్స్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ అండి. సో విత్ రెస్పెక్ట్ టు MBA వీ హ్యావ్ KL MAT ఎగ్జామ్ జరుగుతుంది. సో వాటిల్లో ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ రేంజింగ్ ఫ్రమ్ 5% to 20%. అండ్ BBA వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్లో వాళ్ళకు వచ్చిన మెరిట్ బేస్ చేసుకొని స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తుంటారు. అది కూడా 20% వరకు ఉంటుంది. ఓకే ఓకే మ్యామ్, అంటే సో ఈ BBAలో అంటే అకాడమిక్లో ఈవెంట్స్ ఎలా ఉంటాయి, అంటే స్టూడెంట్స్కి సపోర్ట్గా ఎలా ఉంటాయి? ఎస్. సో KLH గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఎస్పెషల్లీ అకాడమిక్స్ పైనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ ది స్టూడెంట్స్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తారండి. అన్నీ కూడా వీ హ్యావ్ డిఫరెంట్ క్లబ్స్ అండ్ కమిటీస్ విచ్ ఆర్ డ్రివెన్ బై ది స్టూడెంట్స్ ఓన్లీ. జస్ట్ ఫ్యాకల్టీ అక్కడ మానిటర్ చేస్తూ ఉంటారు అంతే, గైడెన్స్ ఇస్తూ ఉంటారు అంతే. బట్ స్టూడెంట్సే రకరకాల క్లబ్స్ లైక్ ఫినాన్స్ క్లబ్ అని, మార్కెటింగ్ క్లబ్ అని, HR క్లబ్ అని, CSR క్లబ్ అని, అండ్ NSS అని, NSS సెల్ అంటాము అవి, ఇట్లా రకరకాల క్లబ్స్ అవి ఆర్గనైజ్ చేస్తూ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. వాటిలో రకరకాల యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో అన్నీ కూడా లైక్ వాట్ ఎవర్ ది ఈవెంట్స్ దే ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ విల్ బి డ్రివెన్ బై ది స్టూడెంట్స్ ఓన్లీ అండర్ ది మెంటర్షిప్ ఆఫ్ ఫ్యాకల్టీ. సో ఇవి ఆర్గనైజ్ చేసేటప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా ఫార్మల్ ఆర్ ఫంక్షనల్ ఈవెంట్స్ మీదే కాకుండా కల్చరల్ ఈవెంట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎస్పెషల్లీ KLH గ్లోబల్ బిజినెస్ స్కూల్లో యాజ్ ఇట్ ఈస్ అ బిజినెస్ స్కూల్ మేనేజ్మెంట్ ఫెస్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ కల్చర్. సో ఇక్కడ మేము కూడా KLH గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఆర్కా అని మేనేజ్మెంట్ ఫెస్ట్ 2 days ఫెస్ట్ ఆర్గనైజ్ చేస్తాము. ఫస్ట్ డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్ కాలేజ్ competition kind of event only. So we'll invite people from different colleges to participate into various activities that are going to be conducted by our students. And ఇక్కడ ఇదేంటంటే మేనేజ్మెంట్ ఫెస్ట్ అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ 2-day ప్రోగ్రామ్. ఓకే. సో ఫస్ట్ డే అంతా ఫార్మల్ ఈవెంట్స్ నడుస్తూ ఉంటాయి, సెకండ్ డే ఇన్ఫార్మల్ సెషన్స్ నడుస్తూ ఉంటాయి. ఓకే మ్యామ్, సో KLH గ్లోబల్ బిజినెస్ స్కూల్లో అంటే CRT మీన్స్ కంపెనీస్ రిసోర్స్ ట్రైనింగ్, అది ఏ విధంగా ఉంటుంది? కంపెనీస్ రిసోర్స్ ట్రైనింగ్ అనేది నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఫస్ట్ పాయింట్ కంపెనీ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ది కంపెనీ వీ విల్ ట్రైన్ అవర్ స్టూడెంట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్ నడుస్తూ ఉంటాయి. ఇట్ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ టైం టేబుల్. సో అట్లాగే స్పెసిఫిక్ సెషన్స్ నడిచేటప్పుడు 10 days నుంచి 2 weeks వరకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన, సాఫ్ట్ స్కిల్స్ పైన, అండ్ డ్రెస్సింగ్ ఎటికెట్ పైన, టెలిఫోనిక్ ఎటికెట్ పైన,
అట్ ద సేమ్ టైమ్ లాజికల్, రీజనింగ్, అర్థమెటిక్ ఇలాంటి స్కిల్స్ పైన స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇస్తారనమాట. ఓకే So we have a soft skills trainer especially meant for this training sessions only, called Miss Vidhi, and she will be taking care of soft skills training. ఓకే సో మ్యామ్ రెజ్యూమ్ బిల్డింగ్ నేర్పిస్తారు వాళ్ళే, సో డ్రెస్సింగ్ ఎటికెట్స్ నేర్పిస్తారు ఇట్లా.